ఏంటంటే ఇట్ ఈస్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ ద డిఫైన్డ్ యాజ్ అన్ ఆర్టికల్ సర్ఫేస్ ఆఫ్ ద ఓకే రిమూవల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఒక ఆర్టికల్ మీద అలాంటి దాని సబ్స్టెన్స్ నుండి మనము ఆ యొక్క క్రిములను తీసివేయాలి. ఆ సర్ఫేస్ మీద ఆ సబ్స్టెన్స్ని మనం తీసివేయడాన్ని ఏమంటాం? మైక్రో ఆర్గానిజమ్స్ తీసివేయడాన్ని ఏమంటారు అంటే స్టెరిలైజేషన్ అంటారు. ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది మెయిన్గా ద స్టెరిలైజేషన్ ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పారాసిటికల్ ఇండస్ట్రీస్. ఎక్కువగా అందులో ఉపయోగిస్తున్న అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హాస్పిటల్స్ కదా, ల్యాబ్స్లో స్టెరిలైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంకా సర్జరీ టైంలో ఏం చేస్తారు? సర్జరీ టైంలో అన్ని స్టెరిలైజ్ తీసుకొని వస్తారు కదా, పోసెట్స్ కానీ సిజర్స్ కానీ ఏమైనా కదా, కాటన్ కానీ అన్నీ కూడా స్టెరిలైజ్ చేసి తీసుకొని వచ్చిన తర్వాతే సర్జరీకి ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఏంటి స్టెరిలైజేషన్ ద ఇంపార్టెంట్ కదా, ఎంతో హాస్పిటల్స్లో కూడా స్టెరిలైజేషన్ లోన్ అనేది బాగా ఉపయోగపడుతుంది కదా. సో ముఖ్యంగా స్టెరిలైజేషన్ అనేది రిమూవల్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ అండ్ దాని సబ్స్టెన్స్ని కూడా దాని నేచర్ని కూడా తీసివేయడం ఉంటుంది. ఓకే, డిస్ట్రక్షన్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం, ఫంగి, బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడం అంటే వాటిని డిజిన్ఫెక్షన్ చేయడం, చంపివేయడం స్టెరిలైజేషన్ అనేది. స్టెరిలైజేషన్ ప్రాసెస్లో చాలా ఉన్నాయి. కెమికల్ మెథడ్స్, ఫిజికల్ మెథడ్స్. ఫిజికల్ మెథడ్లో వచ్చేసి సన్లైట్, హీట్ ఇవన్నీ ఉంటాయి. కెమికల్ మెథడ్లో వచ్చేసి మొత్తం డిజిన్ఫెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా అదేంటంటే డిజిన్ఫెక్టెంట్ ఏంటంటే ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ని డిస్ట్రక్షన్ చేస్తారు, డిజిన్ఫెక్షన్ అంటే. ఓకే, ఇప్పుడు ఇవి ఫిజికల్ మెథడ్స్. ఓకేనా? ఇప్పుడు హాట్ ఎయిర్ ఓవెన్ ఉంది కదా, ఇంకా ఆటోక్లేవ్. నౌ టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ఆటోక్లేవ్. ఓకే, వాట్ ఈస్ ద ఆటోక్లేవ్? దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ద ప్రెజర్. ఓకే, ఇప్పుడు అండర్ ప్రెజర్ ఈ వర్క్ అండర్ ప్రెజర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ప్రెజర్తో పనిచేస్తుంది. స్టీమ్ అండర్ ప్రెజర్. ఓకేనా? మీరు పప్పు కుక్కర్ చూసారా? పప్పు వండుతుంటే విజిల్స్ వస్తాయి కదా, ఎట్లా మరి ఆ విజిల్ ఎలా వస్తుంది? పప్పు ఉడుకుతున్నప్పుడు ఆ ప్రెజర్ని బట్టే కదా విజిల్స్ వచ్చేవి. మరి అట్లా 3-4 విజిల్స్ వస్తే ఏమైనట్టు మనకి కదా. అట్లనే మనం దీనికి కూడా ఈ ఆటోక్లేవ్ ప్రాసెస్ కూడా టైం ఫిక్స్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా ప్రెజర్ గర్ల్స్, దీని దగ్గర టైం ఫిక్స్ చేసి ఇంత టైంలో ఇంత ప్రెజర్ మీద మనం దీన్ని యూజ్ చేయాలి. ఫస్ట్ we will discuss about parts. Okay, this is the air cock. Air cock అంటే air ని రీచ్ చేయడం. ఓకేనా? అండ్ ప్రెజర్ గర్ల్స్ మనం ఇక్కడ టైం పెట్టుకుంటాం. ఓకే, ప్రెజర్ ఎంత ప్రెజర్. అండ్ నెక్స్ట్ ఇదైతే అడ్జస్టబుల్ సేఫ్టీ వాల్వ్, దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అడ్జస్టబుల్ సేఫ్టీ వాల్వ్, ప్రెజర్ గర్ల్స్, ఎయిర్ కాక్. దిస్ ఈస్ ద స్టీమ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ ఏమో వ్యాక్యూమ్ రిలీజ్ అవుతుంది. ఇదేంటి? డ్రా ఆఫ్ కాక్. దిస్ ఈస్ ద ఆటోక్లేవ్. ఆటోక్లేవ్ అనేది సేమ్ ఒక పప్పు కుక్కర్ టైప్లో ఉంటుంది. మనం ఎట్లాగా అందులో పప్పు కడిగి వాటర్ పోసి ఎలా ఉడకబెడతామో అట్లనే కొంత వాటర్ తీసుకొని అందులో పోసి మనం హీట్ చేసి మనం ఏమేమి వేయాలంటే మరి ఇందులో ఆటోక్లేవ్లో ఏమి ఉపయోగిస్తాం? ఇప్పుడు స్పెసిమెన్ కలెక్షన్ చేస్తాం కదా, ఏ స్పెసిమెన్ కలెక్ట్ చేస్తాం? కొన్ని స్పెసిమెన్ కలెక్షన్స్ అండ్ స్పెసిమెన్ కలెక్షన్స్, ఇంకా బ్రౌన్ పేపర్, బ్రౌన్ బ్యాండేజ్ అంటారు కదా అవి, బ్రౌన్ కాటన్, ఇంకా సిరంజీస్, టెస్ట్ ట్యూబ్స్ అంటారు కదా, టెస్ట్ ట్యూబ్స్, పెట్రీ
plates. It is like that. ఇలాంటి ఆర్టికల్స్ అని మనం ఆటోక్లేవ్ చేస్తాం. ఓకే, ఆటోక్లేవ్ చేసి అందులో ఎంత టైం పెట్టాలి మరి? 15 LV 15 LV ప్రెషర్. ఇంకా స్టీమ్ అండర్ ప్రెషర్ కదా, ఇది స్టీమ్ అండర్ ప్రెషర్. వర్క్స్ ఆన్ స్టీమ్ అండర్ ప్రెషర్. నెక్స్ట్ which law? Boyle's law. Boyle's works on Boyle's law. ఈ లా ప్రకారంగా ఆటోక్లేవ్ అనేది వర్క్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ టైం. టెంపరేచర్ ఎంత మరి? టెంపరేచర్ 121 degrees centigrades. మరి మినిట్స్ 25 to 30 minutes. 15 LV ప్రెషర్ లో టెంపరేచర్ ఎంత? 121 డిగ్రీ సెంటీగ్రేడ్స్. టైం వచ్చేసి 25 to 30 milligrams. మరి which law? Boyle's law. according to Boyle's law. and steam under pressure తో this is work. ఓకేనా? పనిచేస్తుంది ఇది ఆటోక్లేవ్ అనేది. What did you know? Parts of autoclave and ఏమేమి ఆర్టికల్స్ ఇందులో వేస్తాం. ఓకేనా? వెట్టి ప్లేట్స్, టెస్ట్ ట్యూబ్స్, రౌండ్ కార్టన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు డ్రై కార్టన్ ఉంటుంది కదా, సర్జరీ ఉపయోగిస్తారు కదా, అవన్నీ మనం స్టెరిలైజ్ చేస్తాం. ఇందులో ప్రెషర్ వచ్చేసి 15 LV. ఇది స్టీమ్ అండర్ మీద పనిచేస్తుంది. అండ్ బాయిల్స్ లా, అకార్డింగ్ టు బాయిల్స్ లా టెంపరేచర్ వచ్చేసి 121 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అండ్ టైమ్ 25 to 30 minutes. దిస్ ఈస్ ద autoclave, very important in your exams. Okay.